ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున జరుపుకునే పండుగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు గోవా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కూడా మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ పండుగ వస్తుంది. 2025లో అయితే ఉగాది మార్చి 30న వస్తుంది, అంటే ఆదివారం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దాద్రా, నాగర్ హవేలీ, డామన్, డయ్యూలలో హిందువులు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గుడి పద్వా అనే పండుగను జరుపుకుంటారు. మనం ఎలా అయితే ఉగాది పండుగ జరుపుకుంటామో ఆయా రాష్ట్రాల వారు కూడా గుడి పద్వా పండుగను జరుపుకుంటారు. ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభం అని చెప్పవచ్చు. యుగం మరియు ఆది అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి. ఇది నూతన యుగ ప్రారంభం అని సూచిస్తుంది. మహారాష్ట్రలో గుడి పద్వా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉగాది మరియు కర్ణాటకలో ఉగాది వంటి వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ రోజున సంప్రదాయాలలో ముగ్గులు లేదా రంగోలీ వంటివి రంగురంగుల నేల నమూనాలను సృష్టించడం ద్వారా ఈ పండుగను జరుపుకుంటారు. తోరణాలుగా మామిడి ఆకులతో తలుపులను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దాతృత్వం అందించడం, నూనె, మసాజులు మరియు ఉత్సవ స్థానాల్లో పాల్గొనడం, పచ్చడి అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేయడం, పంచుకోవడం, హిందూ దేవాలయాలను సందర్శించడం వంటివి ఈ పండుగలోని ఆచారాలుగా ఉన్నాయి. 6 రుచుల మిశ్రమంతో కూడిన పచ్చడి తెలుగు, కన్నడ, హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితంలోని అన్ని అంశాలను స్వీకరించడానికి సూచనగా నిలుస్తుంది. ఉగాది ఒక శుభ సందర్భం. ఈ రోజును చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి దేవాలయాలలో ప్రార్థనలు చేస్తారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి రంగోలితో అలంకరిస్తారు. రంగుల బియ్యం లేదా పూల రేకులతో వివిధ నమూనాలను సృష్టించడం ద్వారా నేలలను అలంకరించే సాంప్రదాయ మార్గం అలవడింది. ఉగాది అనేది ఒక శుభ సందర్భం. ఈ రోజును చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి దేవాలయాల్లో ప్రార్థనలు కూడా చేస్తారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి రంగోలితో అలంకరిస్తారు. రంగుల బియ్యం లేకపోతే పూల రేకులతో వివిధ నమూనాలను సృష్టించడం ద్వారా నేలలను అలంకరించే సాంప్రదాయాన్ని మార్గంగా ఎంచుకున్నారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత ఆయన రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. ఈ పండుగను జరుపుకునే ప్రజలు బ్రహ్మదేవుని పనిని గుర్తించడానికి ఈ పండుగకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. యుగాల సృష్టికర్తగా ప్రభువుకు అప్పగించబడింది. ఈ పండుగ రోజున ఆయన్ని ప్రశంసిస్తారు. ఈ వేడుక వాస్తవానికి ఉగాది రోజుకు ఒక వారం ముందు ప్రారంభమవుతుంది. ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం, అలంకరించడం ప్రారంభిస్తారు. చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలు రంగురంగుల రంగోలీ నమూనాలతో అలంకరించబడతాయి. ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీ యొక్క వివిధ రంగుల వలె ప్రకాశవంతంగా రంగురంగులుగా ఉంటుందని నమ్ముతారు. ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే లేచి ఆచారం ప్రకారం నూనె రాసుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, గృహాలు, దుకాణాల ప్రవేశ ద్వారాల వద్ద మామిడి ఆకులను ఉంచుతారు. ఈ రోజున కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ ప్రారంభోత్సవాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఉగాదిని కొత్తగా ఏదైనా చేస్తే ఏ పనైనా ప్రారంభించడానికి సంపన్నమైన రోజుగా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన వంటకాలు కూడా తయారు చేస్తారు. వాటిలో 6 విభిన్న రుచులను కలుపుకొని తయారు చేసిన పచ్చడి ఒక రకమైన చట్నీగా ఉంటుంది. దీన్ని వేప పువ్వులు, కారం, చింతపండు, మామిడికాయ, బెల్లం మరియు ఉప్పు కలిపి తయారు చేస్తారు. ఉపయోగించిన అన్ని పదార్థాలు జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి. పచ్చడి అనేది చాలా ఇళ్లలో తయారు చేసే ఒక ఆచార వంటకం. పచ్చడి కాకుండా హోలీగే మరియు పులియోగర వంటి వంటకాలను కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో పండగలో మరొక ముఖ్యమైన అంశం పంచాంగాన్ని వినడం. పూజారులు, జ్యోతిష్కులు లేదా కుటుంబంలోని పెద్ద సభ్యులు చెప్పే రాబోయే సంవత్సరం గురించి సూచనగా వింటారు. ఇవి కాకుండా రాష్ట్రాల అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాంప్రదాయ ఆచారాలు కూడా సర్వసాధారణమే. ఉగాది అంటే గతాన్ని వదిలి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించడం. ఆనందకరమైన పండుగైన ఉగాదిని ప్రజలు శాంతి, ఆనందం మరియు శ్రేయస్సు ఒక మార్గదర్శిగా చూస్తారు. మీకు తెలుసా, పండుగ సందర్భంగా మీరే గ్రీటింగ్ కార్డులు తయారు చేసుకోవచ్చు. ఉగాది జరుపుకునే రోజు కొత్త ఇల్లు నిర్మించడానికి లేదా ఆస్తిని కొనడానికి కూడా ఉత్తమ రోజుగా భావిస్తారు. అలాగే వేద పండితులు గ్రహాల స్థానాలను బట్టి ద్వాదశ రాశుల వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు రానున్నాయా,
అశుభ ఫలితాలు రానున్నాయనే వివరాలను తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ వేళ మీనరాశిలో సూర్యుడు శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పరచునున్నారు. అంతేకాదు శనిదేవుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తుంటారు. ఈ గ్రహాలు శుభయోగాల ప్రభావంతో కర్కాటకం, కన్యా సహా 4 రాసుల వారికి ఆదాయం పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఎవరివి, అందులో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చూడండి. జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఏర్పడే శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం వంటివి శుభయోగాల ప్రభావంతో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి సైతం కొత్త ఏడాదిలో మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయి. మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో చేతికి అందుతాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఖర్చులు చేయడం మానుకోవాలి. మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయ పరంగా అసలు తిరుగునేదే ఉండదు. ఈ కాలంలో ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీకు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. కర్కాటక రాశి ఉగాది నుంచి ఆదాయపరంగా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి మంచి రిటర్న్స్ లభించే అవకాశాలున్నాయి. మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సింహరాశి వారికి ఉగాది తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కారణంగా వీరు ఆర్థికపరమైన రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఈ కాలంలో వీరు ఏ పని చేసినా మంచి సక్సెస్ సాధిస్తారు. కన్యా రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయట. వీరి ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు డబ్బు కొరత అనేదే ఉండదు. కొత్త ఇల్లు కొనాలని వీరి కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంది. వీరి కుటుంబ సభ్యులతో సఖ్యత కారణంగా వీరి ఆదాయం మరింత పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తులారాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి విశేష లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. జ్యోతిష్యం ఆధారంగా కొంతమంది పండితులు వేసిన అంచనా ప్రకారం ఈ రాసుల వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఉగాది గురించి అలాగే వివిధ రాసుల వారికి ఉగాది తర్వాత ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనే అంశాల గురించి ఈ వీడియోలో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రపంచంలోని అనేక రహస్యాల గురించి తెలుసుకోవడంతో పాటు వివిధ పండుగల గురించి అనేక విషయాల గురించి ఈ ఛానల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. బెల్ బటన్ కొట్టడం వల్ల నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి.